ఈరోజు పొద్దున్నే ఎవరో అడిగారు నన్ను. ఇన్ని టాక్స్ వింటున్నాను. మీరు మాట్లాడింది ఒక్క చోట గూడా మీరు మాట జారినట్టుగా కనబడదు. అంత సంయమనంతో ఎట్లా మాట్లాడతారు? అంటే అది చాలా లోతైన విషయం యాక్చువల్లీ. అదేంటి నిరంతరం బూతులు మాట్లాడేవాడు. కుటుంబ సభ్యుల్ని ఇన్సల్ట్ చేసేవాడు. మాట జారేవాడు. అతన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సమక్షంలో నిలబెడితే అట్లా చేస్తాడా? చేయడు. ఎవరు చేయరు. ఎందుకు? అంటే చిన్న ఫియర్ ఉంటుంది. ఎదురుగున్న వ్యక్తి ఒక హోదా కలిగిన వ్యక్తి కాబట్టి తను ఏమాత్రం మాట జారినా తనకు తప్పకుండా ప్రమాదం ఉంది అన్న ఎరుక ఏర్పడుతుంది. అడవిలో నడుస్తున్నప్పుడు మనం బాట జారము. అడవిలోకి వెళ్ళిపోతే ప్రమాదం ఉంది కాబట్టి బాటను పట్టుకొని వెళ్తాం. సమాజంలో ఉన్నప్పుడు మాట జారకూడదు. సో మరి కుటుంబ సభ్యుల దగ్గరికి రాగానే, ఫ్రెండ్స్ దగ్గరికి రాగానే ఏది పడితే అది ఎందుకు మాట్లాడతాడు? మనిషి అంటే మనిషి అన్కాన్షియస్ కాబట్టి. సో మాటకి ఎంత విలువ ఉందో తెలియదు కాబట్టి. సో నీ నుంచి బయటకు వచ్చే ప్రతి మాట నీ ఎరుకతో కూడి రావాలి. ఇది చిన్న సాధన చేస్తే తప్ప తెలియదు. తక్కువగానే మాట్లాడు, కానీ ఒక సంయమనంతో మాట్లాడడం అనేది ఎరుకగలిగితేనే వస్తుందన్నది నా అబ్జర్వేషన్. సో మనిషి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం అంటే డబ్బు కాదు, సంపద కాదు, బంగారం కాదు, స్నేహితులు కాదు, మాట. ఒక మాట మనిషిని పైకి తీసుకెళ్తుంది. అది సరిగ్గా ఉపయోగించకపోతే మనిషిని నాశనం కూడా చేస్తుంది. నిన్న కూడా ఈ విషయం గురించి, ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెబితే అవన్నీ మాటల వల్లే వచ్చాయి అని నేను గుర్తిస్తాను. ఆ విషయం చెప్పినప్పుడు నమ్మరు. మరి మాట్లాడకుండా ఎట్లా ఉంటామంటారు. అరే అవసరమైనంత మాట్లాడు. మాట ఉప్పు లాంటిది, అవసరమైనంతే వేయాలి. ఎక్కువ వేసామనుకో వంట చెడిపోతుంది. ఒకసారి ఎవరికి వాళ్ళు చూసుకోండి. ఇంట్లో ఎలా మాట్లాడతాం మనం? మన వాళ్ళే కదా అన్న ఉద్దేశంతో టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఏది పడుతుంది మాట్లాడతాం. దానివల్ల ఏదో ఒక మాట జారుతాం. నేను చాలా సందర్భాలు చూశాను. మంచి నవ్వుతూ ఉన్నవాళ్ళు తెలుసో తెలియక ఒక మాట అనడం వల్ల స్నేహాలు పోవడం, ఆ తర్వాత వాళ్ళు తిరిగి మాట అంటే గొడవలు అవ్వడం, పోలీసులు కేసులు దాకపోవడం, కొట్టుకోవడం, ఇదంతా నేను చిన్నప్పటి నుంచి చూశాను. సో మనవాళ్లే కదా అని అజాగ్రత్తగా మాట్లాడతాం. అదే అప్పుడే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వచ్చి పిలిస్తే, పోలీస్ ఆఫీసర్ వస్తే ఎట్లా మాట్లాడతావు? అప్పుడు ఖచ్చితంగా బూతులైతే వాడు. నువ్వు చెప్పవలసిందంతా చెప్పవలసిందే. అక్కడ కూడా మాటనే ఆధారం, మాధ్యమం. కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. దీంట్లో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి కోణం ఉన్నది. ఆ కోణం ఏంటంటే, నిన్ను ఎప్పుడు ఎవరో గమనిస్తున్నారు. నువ్వు రాముడిని ఆరాధిస్తే రాముడు చూస్తున్నాడు, రాముడు వింటున్నాడు అని మాట్లాడు. నీ ఎదురుగున్న వ్యక్తి వింటున్నాడని కాదు. నిరంతరం ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఒక పెద్ద మన నాన్న ఉన్నాడు అనుకో, ఇద్దరు అక్క చెల్లి మాట్లాడుకుంటే నాన్న వింటున్నాడన్న స్పృహలో వీళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు. తాతయ్య ఉన్నాడన్న స్పృహలో భార్యాభర్త మంచిగా మాట్లాడుకుంటారు. అత్తమామ ఉన్నారన్న స్పృహలో మంచిగా మాట్లాడుకుంటారు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారన్న స్పృహలో మాట్లాడతారు. నేను అంటున్నాను, ఇది ఒక గొప్ప ప్రక్రియ. ఒక వారం చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. నీ మాట ఎవరో వింటున్నారు, అదెవరో కాదు. నువ్వు ఆరాధించే, నువ్వు అత్యంత విలువనిచ్చే, దానికి ఏ పేరైనా పెట్టుకో, దైవం అనో, లేకపోతే నీ కులదేవత అనుకో, మీ గురువు గారు అనుకో, ఎవరైనా అనుకో పర్వాలేదు, లేదా నీ సాక్షి అనుకో. అప్పుడు నువ్వు మాట జారే అవకాశమే లేదు. సో నేను సమస్తం వింటుంది అనే మాట్లాడతాను. ఇప్పుడు ఈ క్షణం ఏకాంతంగా మాట్లాడుతున్నా, నాకు మనిషి అక్కర్లేదు. నా మాట నేను వింటున్నాను, సమస్తం వింటుంది, మధ్యన ఎవరైనా ఉండని. సో ఓ గురువుగారు తన శిష్యుడికి ఒక చిన్న పాఠం చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే వాడు మాట జారే వ్యక్తి కాబట్టి. ఒక పేపర్ ఇచ్చి దాన్ని చింపి గాల్లో విసిరివేయమన్నాడు. అట్లా గాల్లో విసిరేసిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సేకరించి పేపర్ అతికించు అన్నాడు. అప్పుడు శిష్యుడు అన్నాడు, అసాధ్యం గురువు గారు అన్నాడు. మాటలు కూడా అట్లాగే. ఒకసారి బయటికి వెళితే దాన్ని తిరిగి తీసుకురాలేవు. మనకు పార్లమెంట్లో అయినా, అసెంబ్లీలో అయినా ఏదైనా ఒక మాట జారినప్పుడు ఈ మాటను ఉపసంహరించుకోండి అని గొడవ చేస్తారు.
అప్పుడు నేను ఈ మాటను వెనక్కి తీసుకుంటున్నా అంటారు. ఈ మాటని రికార్డ్స్ నుంచి మేము తీసేస్తున్నామని స్పీకర్ చెప్తాడు. నిజంగా తీసేస్తారా? మనసులో నుంచి వెళ్ళిపోతుంది అంతే. కానీ మాట ఎందుకు జారుతుంది అంటే కొన్నిసార్లు ఆవేశం వల్ల జారుతుంది. అప్పుడు లోపట మనం ఏర్పరచుకున్న అక్కస్సు అంతా బయటికి వచ్చి మాట జారుతారు. రెండవది నిర్లక్ష్యం వల్ల జారుతుంది. మూడవది మనవాళ్ళే అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ వల్ల. నాలుగవది అత్యంత ముఖ్యంగా మనసులో ఉన్న అసంతృప్తి వల్ల. ఈ 4 కారణాల వల్ల మాట జారుతుంది అనేది ఒక అబ్జర్వేషన్గా తెలుస్తుంది. ఇంకా నత్తి ఉండడం వేరు, మాట జారడం వేరు. స్పష్టంగా మాట్లాడగలగడం, వివరించగలగడం వేరు. మాట జారడం అంటే తూలనాడడం ఎదుటి వ్యక్తి. నువ్వు ఉండరా బై, చెప్తున్నావు పీకే మొనగానివి అంటారు. నువ్వు కాదు కుక్క చెప్పినా నేను అంటాడు. ఏదో ఒక మాట అనడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. విషయం పక్కకు జరిగి గొడవలు అవుతాయి. సో నీ మనసులో ఉన్న ఎదుటి వ్యక్తి గురించి ఉన్న భావమే నీ మాటగా వస్తుంది. అంటే నీ అంతర్గతంగా శుద్ధి జరిగితే మాట శుద్ధి జరుగుతుంది. లేదా నీ ఎదురు ఉన్నది ఒక పవర్ఫుల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మాటలో ఒక నియంత్రణ వస్తుంది. అందుకని చిన్న ప్రశ్నలు మాట్లాడే ముందు వేసుకుంటే బాగుంటుంది. సరే, అంత ఓపిక ఉంటుందా ఉండదా? వినేవాళ్ళలో ఒక్కరైనా అలాంటి ప్రయోగం చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి. ఇది అవసరమా అని అడగాలి. నేను చెప్తున్నది నిజమేనా, నాకు సంబంధించింది అని తెలుసుకోవాలి. మూడవది, ఎవరిని నొప్పించకుండా నేను చెప్పగలనా అని తెలుసుకోవాలి. ఈ 3 ఫిల్టర్స్ కనుక దాటగలిగితే నీ మాట చాలా సురక్షితంగా, అద్భుతంగా బయటికి వస్తుంది. నీ మాట నీ మనసుకి అద్దం. నీ మనసులో ఉన్న భావాలు నీ మాటలుగా వస్తున్నాయి. ఒక వ్యక్తి గురించి నువ్వు ఆల్రెడీ ఏర్పరచుకున్నవి నువ్వు సప్రెస్ చేసి పెట్టుకున్నావు, అది ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం, బయట ఉన్న వాళ్ళతో మాట జారితే బయటే పోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట జారేవనుకో, రోజు పొద్దున్న లేసి మొహాలు చూసుకోవాల్సిన వాళ్ళు భోజనాలు చేస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు దానివల్ల చాలా గందరగోళం ఏర్పడుతుంది. సో మాట చిన్నదే, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. వీలైతే ఎక్కువగా విను. గొప్ప గొప్ప వ్యక్తుల ప్రవచనాలు విను. నువ్వు మాట్లాడేది ఒక ప్రవచనం అనుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నావు అనుకుని మాట్లాడు. ఈ సమస్త మానవజాతి వింటుందని మాట్లాడు. ఎవరైనా స్టేజ్ మీద బూతులు మాట్లాడతారా? ఈ మధ్య కొందరు విధవలు తయారయ్యారు, వాళ్ళ సంగతి వదిలేద్దాం. అదంతా సెన్సేషనలిజం కోసం, త్వరగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, ఏదో వాగుతారు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అది చాలా షార్ట్ లివ్డ్ సక్సెస్ అది. సో క్షణంలో మాట జారుతావు, కానీ ఆ మాటని సవరించుకోవడానికి జీవితకాలం పట్టొచ్చు. అర్థమైంది కదా? అందుకని నేను మాట ఎందుకు జారను అంటే, ఈ సమస్తము వింటుంది అన్న ఎరుక నేను ఎప్పుడూ కలిగి ఉంటాను. అలాగే నేను వింటున్నాను, నా మాట నాకు కూడా వినసొంపుగా ఉండాలి కదా. ఇది చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. నేను పుస్తకం రాసేది ఎవరి కోసమో కాదు, చదివితే నాకు మంచిగా అనిపించాలి. నేను వంట వండితే ఎవరి కోసమో కాదు, తింటే నాకు బాగుండాలి కదా. నేను బట్టలు వేసుకునేది ఎవరి కోసమో కాదు, నాకు హాయిగా ఉండాలి కదా. ఇల్లు కట్టుకునేది ఎవరి కోసం? వేరే వాళ్ళ కోసం కాదు, నాకు హాయిగా ఉండటానికి. సో ఈ భూమి మీద ముఖ్యమైనవి రెండే, నీకు నీవు, సమస్తంలో నీవు ఒక భాగం అని తెలుసుకోవడం. ఈ రెండు కలిస్తే జీవితం చాలా అందంగా, అద్భుతంగా మారిపోతుంది. నేను గొప్పగా, అద్భుతంగా, అందంగా అనేది విశేషణలు, అది కూడా అక్కర్లేదు. ఎలా ఉండాలో అలా ఉంటుంది. అందుకని ఏది ఏమైనా సరే ఒక శక్తివంతమైనది నీ మాట వింటుంది అని నువ్వు గుర్తించిన రోజు నువ్వు మాట జారే అవకాశమే లేదు. చిన్న మాట పెద్ద గొడవగా మారడం చూశాను, మీరు చూసుంటారు. ఒక మాట జారడం వల్ల అపార్థాలు వస్తాయి. ఒక అహంకారంగా మాట్లాడే మాట వల్ల ప్రేమలు, బంధాలు దూరం అవుతాయి. ఎందుకు ఇది? కొట్లాడుకొని కొంతకాలం కలిసి ఉండి విడిపోయే బదులు మాట్లాడుకోకుండా జీవితకాలం కలిసి ఉందాం. ఇది నేను మానవజాతికి చేస్తున్న ప్రతిపాదన. దయచేసి మాట్లాడుకోకండి. ప్లెజెంట్గా ఉన్నప్పుడే అమ్మను, నాన్నని, భార్యని కలవండి. ప్లెజెంట్గా లేనప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా ఉంది, ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ అని చెప్పండి. మీరు ఎంతసేపు అనుకుంటే చేసేస్తారు. ఈ క్షణం నుంచే మీ జీవితం ఆనందమయం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అంతకంటే మీ నుంచి ఏం అక్కర్లేదు. సరేనా? ఇక్కడి నుంచే నమస్కారం. రీ సరస్వతి.